ఒక మనిషి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్లో ఆక్రమించబడ్డ చెరువులన్నింటినీ నేను కాపాడుతాను అని హైడ్రా ప్రారంభించిన వ్యక్తి ఇంకొక పక్క ఒక గ్రీన్ స్పేస్ గా ఉన్న దాన్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ మనిషిని? ఇప్పుడు హైడ్రా అనేది ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? చెరువులు ఉన్న ప్లేసులలో ఎవరైతే అక్రమంగా ఇల్లులు కడతారో దాన్ని కూల్ చేసి మళ్ళీ సేమ్ చెరువులు నిర్మించాలని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు క్యాంపస్లో మూడు చెరువులు ఉన్నాయి. వాటిని మరి ఇప్పుడు అవన్నీ కూలిపోతున్నాయి కదా, మీరు పెట్టే ఏదైతే ఉందో ప్రైవేటు సంస్థ వల్ల. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇతను చేసేది ఒకటి చెప్పేది ఒకటి. ఇవన్నీ కాక మళ్ళీ క్యాంపస్ లోపల కూడా ఈ ఏదైతే ఈ చెరువులు ఉన్నాయో అవి లేవు, ఏమి లేవు అని చెప్పడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే మీరు చూసే ఉంటారు రీసెంట్గా ఈ అసెంబ్లీలో కూడా ఈ అల్యూమిని శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి కావచ్చు, ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్లో మేము ఏమనుకున్నాం అంటే ఈ 3 days చాలా గట్టిగా అవుతుంది ఉద్యమం. చాలా మామూలు ఇద్దరు కేసు అయింది 2 members మీద. కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్. ఒక అబ్బాయి నవీన్, ఒక అబ్బాయి రోహిత్. అంటే వీళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కక్షపూరితంగా కేసు బనాయించి వాళ్ళ ఆయుధాలు ఉన్నట్టు ఏదో పోలీసు వస్తువులు ఉన్నట్టు వాళ్ళ మీద కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ మీద. కనీసం వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళ మీద వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, వాళ్ళ మీద వాళ్ళు దెబ్బలు తగిలినా మరి కొడుతున్నారా ఏం చెప్పాలి ఇంతవరకు కూడా. రీసెంట్గా నిన్ననే కోర్టు తీసుకెళ్ళి చెప్పారు రిమాండ్ చేస్తామని. అయితే మేము ఏమంటున్నామంటే మా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేనప్పటికీ కూడా వాళ్ళ కొత్త సృష్టించి ఒక 40-50 జేసీబీలు తీసుకొచ్చి ఒకేసారి అంటే మొత్తం ఒక 2-3 రోజుల క్లీన్ చేద్దాం చూస్తున్నాను. అంటే దీన్ని చూడండి, హైడ్రా స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో కోర్టులు కావచ్చు, అప్పుడు హాలిడేస్ ఉన్నాయి ఆ సమయంలో హైడ్రా మూవ్మెంట్లో కూడా. ఇప్పుడు రీసెంట్గా కూడా ఉగాది పండుగ, అంతే తర్వాత రంజాన్ ఉంది, అంతకుముందు సాటర్డే. అంటే మాకు ఈ 3 రోజులు హాలిడేస్ ఉంటాయి క్యాంపస్లో. హాలిడేస్ ఉంటే స్టూడెంట్స్ క్యాంపస్లో ఎవరుండే పక్షంలో ఆ నైట్ ఒకేసారి 50 చేసి పట్టుకొచ్చి ఒకేసారి పని ప్రారంభించడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి ఒకేసారి దొంగ గుంట నాకు సంభవించినప్పుడు దొంగ గుంట నాకు అయినా చూసి మొత్తం చేసి క్లీన్ చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే నిన్న ఎవరు మన పొంగుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏం చెప్పారంటే మేము పిల్లలము డబ్బులు తీసుకొని మేము ఉద్యమాలు చేస్తున్నామట. ఇందులో ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. మేము కోరేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలు కావచ్చు, రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇటు ముంబైలో కావచ్చు, ఈ ఫారెస్ట్ ఏరియా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇది ఫారెస్ట్ ఏరియానే. ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ కూడా మాకు ఇప్పుడు ఫ్యూచర్లో కొన్ని విద్యా సంస్థలు కావాల్సి వస్తాయి. డెఫినెట్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో క్లోజ్ చేసేది కాదు కదా, ఇంకొక 500 సంవత్సరాలు ఉండాలి. దానికి ఒక ల్యాండ్ కావాలి, ఒక ల్యాండ్ బ్యాంక్ ఖచ్చితంగా ఏ యూనివర్సిటీకైనా కావాలి. అయితే ఇక్కడ మీరు ఏ పొలిటికల్ పార్టీస్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎవరెవరు మీకు మద్దతు ఇచ్చారు, అసలు వీళ్ళ ఎలిగేషన్కి బేస్ ఏంటి? యాక్చువల్లీ వీళ్ళు ఎలిగేషన్ ఏం పెడుతున్నారంటే మేము ఆ పార్టీతో కలిసి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం చెప్తున్నారు, కానీ అది టోటల్లీ రాంగ్ ఉంది. ఎందుకంటే మేము ఈ ఇష్యూకి అసెంబ్లీ దగ్గర పోవాలి, సీఎంకి మేము ఇవ్వాలి అని మేము ట్రై చేసాం. దానివల్ల మేము చాలా మందితో కలిసాం. సిపిఎం ఉన్నా సరే, సిపిఎం మన సెక్రటరీ జాన్ వెస్లీ వాళ్ళు బి ఒక లెటర్ రాసినారు వాళ్ళకి, సీఎం కి చెప్పారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ద్వారా కేటీఆర్ గారు వాళ్ళు బి చెప్పారు. అక్బరుద్దీన్ అవేసి మీరు చూసా ఉంటారు అసెంబ్లీలో, వాళ్ళు రేజ్ చేశారు. దాని తర్వాత వేరియస్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాస్తున్నారు. ఇది లేకపోతే దేర్ ఆర్ ఎన్జిఓస్, అక్కడ ఎన్జిఓస్ ఉంది, చాలా ఎన్జిఓస్. వాళ్ళు కంటిన్యూస్ గా మాతో మాట్లాడితే మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు బయట అడ్వకేట్ తో బయట లీగల్ ఎట్లా పోవాలి అని వాళ్ళు ట్రై చేస్తున్నాం. మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ యువర్ లీగల్ బ్యాటిల్? మీ లీగల్ బ్యాటిల్ ఎలా సాగుతుంది? అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీకు ఏమన్నా తోడు, మీతో పాటు ఇంప్లీడ్ అవుతుందా, మీతో ఆ కేసులో లీగల్ బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉందా? ఓన్లీ ఎన్జిఓస్ అండ్ స్టూడెంట్స్ యూనియన్ మాత్రమే లీగల్ బ్యాటిల్ స్టార్ట్? యాక్చువల్లీ ఇన్ దిస్ మ్యాటర్ ఇందో ఏముంది అంటే అడ్మినిస్ట్రేషన్ దగ్గర మేము చాలా రోజు పోయి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి, మాకు హెల్ప్ అవుతుంది లీగల్ అంటే అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ చేస్తలేదు. అడ్మినిస్ట్రేషన్ 2 ముక్క అయిపోయింది. ఒకటి స్టేట్ కి అప్పాయిస్తున్నారు, ఒకసారి లైక్ స్టూడెంట్ దగ్గర వచ్చి మేము ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళతో ఇష్యూ రిజాల్వ్ చేయడానికి అని అట్లా చెప్తున్నారు. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఆ 400 ల్యాండ్ ఎకర్స్ కి వాళ్ళు ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారో ఎంత డబ్బులు సంపాదిద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్ ఆ మినిస్టర్ చెప్పిన లాగా వీళ్ళ అసలు పర్సెంటేజ్ అందులో ఏ మినిస్టర్ కి ఎంత పర్సెంటేజ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ కి ఎంత ఇస్తున్నారు, ఇంకా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినా ఉన్నాయి. మేము సిబిఐ ఇంక్వైరీ అడుగుతున్నాం. యాక్చువల్ గా 400 ఎకర్ అంటే ఈ ఏరియాలో ఎస్పెషల్ గా గచ్చిబౌలి, గచ్చిబౌలిలో చాలా ఎక్స్పెండిచర్.
సో దాంట్లో ఆ 2300 ఎకరాల మీద యు ఆర్ డిమాండింగ్ ఏ ఎంక్వైరీ, इज इट राइट? यस यस वी आर एक्चुअली डिमांडिंग। हम ये बोल रहे हैं कि लैंड हमारा है, बाउंड्री आधे जगह पे बुलाया गया, घुमाया गया है, ये प्रूफ है कि लैंड हमारा है। अगर लैंड हमारा नहीं होता तो बाउंड्री नहीं हुआ होता। तो अभी जो स्टेट कर रहा है उसको वो बोलना पड़ेगा कि इतना क्या डेवलपमेंट का भूखा है कि बायोडाइवर्सिटी दिखाई नहीं दे रहा है, इतना क्या भूखा है कि कैंपस में बच्चे हैं बोल रहे हैं पैसों के आगे उसको कुछ दिखाई नहीं दे रहा है। हम एडमिन से भी बोल रहे हैं कि इंक्वायरी निकाले, हम एडमिन से भी बोल रहे हैं सामने आए, बात करे, स्टेटमेंट दे, बच्चों के साथ खड़ा रहे, एट द सेम टाइम स्टेट को भी काउंटर दे। यही सब हम डिमांड कर रहे हैं। हम ऐसे कुछ नहीं बोल रहे हैं कि हम रेडिकल कर लेंगे, कुछ जेल चले जाएंगे। हम बोल रहे हैं डेमोक्रेटिक तरीके से जो हो सकता है सब करने को तैयार हैं। हम लीगल बैटल लड़ने को तैयार हैं। हम कोर्ट में केस चल रहा है, कल तक आएगा वर्डिक्ट के अभी इस केस का क्या करना है क्या नहीं करना है, तो ऐसे ही चल रहा है। ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అంటే కోర్టులో రేపటికి వాయిదా పడింది హియరింగ్ అని అన్నారు, మరి ఆ తర్వాత మీ లీగల్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇది ఎన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇందులో భాగస్వాములు ఉన్నాయి, లేదు అందరూ కలిసే ఉన్నారా? ప్రస్తుతానికి ఒక ఆల్రెడీ వనజ ఫౌండేషన్ వాళ్ళు ఒక కేసు వేశారు, అది వాళ్ళు అది ఈ రోజు జరుగుతుంది. దాంట్లో ఇందాక మాకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే జడ్జి గారు ఉండి రేపటి హియరింగ్ అయ్యే వరకు, రేపు ఫైనల్ అవుట్కమ్ వచ్చే వరకు ల్యాండ్ క్లియరింగ్స్ అన్ని ఆపాలి. అది ప్రస్తుతానికి మాకు కొంచెం రిలీఫ్ గా ఉన్న స్టేట్మెంట్. ఇది కాకుండా ఇంకా వేరే పిటిషన్స్ వేరే విధంగా కూడా ఒక 5 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాము. దాంట్లో మెయిన్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కాదు, స్టూడెంట్స్ యూనియన్ అందరి స్టూడెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది. దాంతో పాటు కొంతమంది బయట అంటే ఆల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ యూనియన్ అందరూ ఉంటారు. స్టూడెంట్స్ యూనియన్ ఈజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బాడీ. సో వాళ్ళ నుంచి ఒక బాడీగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ మెయిన్ పార్టీ 5 పిల్స్లలో. వీళ్ళు కాకుండా బయట ఎన్జిఓస్ లాయర్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వేస్తున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మాకు పొద్దున ఏం తెలిసిందంటే అడ్మినిస్ట్రేషన్ కూడా వచ్చి చెప్పారు దే ఆల్సో ట్రైంగ్ టు వాళ్ళు కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు ఎలా వెళ్ళాలి అని. బట్ అది చాలా స్లో, ఆ ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. కాబట్టి మేము వాళ్ళని ఆ ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా చేసి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. అసలు యాక్చువల్ గా జరిగిన తప్పిదం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద ల్యాండ్ లేకపోవడం వల్ల వచ్చిన ఒక కన్ఫ్యూజన్ తో జరిగిన తప్పిదం, దాన్ని రేవంత్ రెడ్డి గారు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు దానికి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? అది మిస్టేక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ది ఉంది, అది మిస్టేక్ పాత గవర్నమెంట్స్ ది ఉంది. అప్పుడు మన 2300 ఎక్కడ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ ప్రాపర్ గా ఆఫీషియల్ గా మా పేరు పైన ఎందుకు చేయలేదు అని ఈ రోజు మేము ఇద్దరికి అడుగుతున్నాం. ఆ తప్పు జరిగింది, ఆ తప్పుకి అడ్వాంటేజ్ గా ఈ గవర్నమెంట్ తీసుకొని ఆ ల్యాండ్ కి అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మా డిమాండ్ ఏంటి అంటే ఫైనల్ గా ఇక్కడ ఆ జేసీపీ ఏదో నడుస్తుంది ఫస్ట్ ఆపాలి, పోలీస్ క్యాంపస్ నుంచి వెళ్ళిపోవాలి. మా క్యాంపస్ ఒక పీస్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, ఒక ఫ్రెండ్షిప్ క్యాంపస్, ఒక మంచిగా క్లైమేట్ క్యాంపస్, అలాంటి క్యాంపస్ మనకి రిటర్న్ గా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అక్కడ ఎగ్జామ్స్ వస్తుంది, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మన చాలా స్టూడెంట్స్ అకాడమిక్ గా ల్యాబ్ లో మన రీడింగ్ రూమ్ లో పోయి వాళ్ళు చదువుకోవాలి. అన్ని మన లైఫ్ మొత్తం అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నారు. నాది స్టూడెంట్ లైఫ్ కానీ ఎనిమల్స్ లైఫ్ బి వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారని మేము కోరుతున్నాం. ఫస్ట్ గచ్చిబౌలి డిఎస్పీ సార్ తో మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ సీఎం రేవంత్ రెడ్డి సార్ తో డిమాండ్ చేస్తున్నాం. సార్ ఫస్ట్ అక్కడ నుంచి మీరు పోలీస్ కి సైన్ చేయండి, బయటకి పంపించండి, జేసీపీ బయటికి పోవాలి. దాని తర్వాత ఏమని కన్సర్న్స్ ఉంటే, ఏమని డిస్కషన్స్ ఉంటే మేము అందరు స్టూడెంట్ కలిసి మీతో మాట్లాడతాం. మా కన్సర్న్స్ మీరు రైట్ చేసుకొని దానికి రిజాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.